నమస్తే నవ్వు ఎట్టున్నారు బాగున్నారంతా ఛానల్లో వీడియోస్ రాక దాదాపు 3 వీక్స్ అవుతుంది. కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయాను. ఇక నుండి ఖచ్చితంగా డైలీ వీడియోస్ వస్తాయి అండ్ అప్డేట్స్ కూడా వస్తాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప మేనియా నడుస్తుంది. పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్పగాడి రూల్ స్టార్ట్ అవ్వడానికి ఇక 2 రోజులే టైం ఉంది. ఇకపోతే నార్త్ ఇండియాలో ప్రీ బుకింగ్స్ తోనే దుమ్ము లేపుతున్నాడు పుష్పరాజ్. ఇక ఓవర్సీస్ మార్కెట్లో జస్ట్ యావరేజ్ గా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేస్తుందనే టాక్ బలంగా ఉంది. కానీ ఓవర్సీస్ లో ఉన్న బుకింగ్స్ ని మనం ఒకసారి గమనిస్తే ఈ మూవీ ఇంకా దేవరా కల్కి రికార్డ్స్ ని బీట్ చేయలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆ టికెట్ ధరలు చూసి ఆడియన్స్ బెంబేలెత్తిపోతున్నారు. 1000, 1200, 1300 అంటే చాలా మంది సినిమాకి వెళ్ళడానికి కూడా జంకుతున్నారు. కానీ పుష్ప సినిమాకి ఎలాంటి టాక్ వచ్చినా రిజల్ట్తో సంబంధం లేకుండా ఆల్ టైమ్ రికార్డ్స్ బెండు తీస్తుందనే టాక్ కూడా ఉంది. ఎందుకంటే సోలో రిలీజ్ అలాగే హైయెస్ట్ థియేటర్స్లో సినిమా రిలీజ్ కావడం కూడా దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. లాంగ్ రన్ కలెక్షన్స్ కొంచెం అటు ఇటైనా డే 1 కలెక్షన్స్లో మాత్రం ఆల్ టైమ్ మెమొరబుల్ రికార్డ్ క్రియేట్ చేయాలని పుష్పరాజ్ చాలా కసిగా ఉన్నాడు. హైయెస్ట్ డే 1 రికార్డ్స్గా ఉన్న బాహుబలి, RRR సినిమాలను బీట్ చేసి రాజమౌళి, మహేష్ సినిమా వచ్చే వరకు నాన్ అల్లు అర్జున్ రికార్డ్స్గా నమోదు చేసి ఆ రికార్డును అలాగే ఉంచాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు పుష్పరాజ్. ప్రభాస్, కల్కి, జూనియర్ ఎన్టీఆర్, దేవర సినిమాల తర్వాత వస్తున్న మరో క్రేజియెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. కానీ దీని చుట్టూ ఎన్నో రూమర్స్, కాంట్రవర్సీస్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ కూడా కావాల్సినవి ఉన్నాయి. సినిమాని మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేస్తే సినిమా పరిస్థితి ఏంటి? ఆ నెగిటివిటీని తట్టుకొని సినిమా నిలబడడం అసాధ్యమనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం 2000 కోట్లు వసూలు చేసి బాహుబలి రికార్డ్ని బీట్ చేసి మరో సరికొత్త రికార్డ్ని తన ఖాతాలో వేసుకుంటాడు పుష్పరాజ్ అనే అంచనాలు కూడా ఉన్నాయి. బాలీవుడ్ చరిత్రని తిరగరాసే రికార్డు వసూలు నమోదవుతాయని బెట్టింగ్లు కూడా నడుస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే నార్త్ బెల్ట్లో పుష్ప సినిమాకి ప్రీ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. మొదటి రోజు అన్ని ఆల్ టైమ్ రికార్డ్స్కి మూడినట్లేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే తెలంగాణలో మనం ఎప్పుడూ చూడని వినని విధంగా టికెట్ ధరలు అయితే పెంచారు. అవి 3 వారాల పాటు కంటిన్యూ చేసేలా అక్కడి గవర్నమెంట్ ఫుల్ పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక ఆంధ్రాలో అవే టికెట్ రేట్స్ ఉండకపోయినా భారీగా అవకాశం అయితే ఉంది. పుష్ప 2 సినిమాకి బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, దానికి తోడు పెరిగిన టికెట్ ధరలు కూడా బాగా కలిసి వచ్చాయి. ఇవే కాకుండా పుష్ప సినిమాకి ఇప్పట్లో దరిదాపుల్లో ఏ సినిమా లేకపోవడం, అలాగే ఈ సినిమాని వరల్డ్ వైడ్గా 12,500 థియేటర్స్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయడం కూడా ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మరి పుష్ప మూవీ ఏ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో చూడాలి. ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ లిస్ట్లో RRR మూవీ ఆల్ టైమ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది 223 కోట్లతో. ఇక 215 కోట్లతో బాహుబలి సెకండ్ ప్లేస్ తీసుకుంటే 191 కోట్లతో కల్కి మూవీ థర్డ్ ప్లేస్ తీసుకుంది. ఇక 175 కోట్లతో సలార్ మూవీ 4th ప్లేస్, 172 కోట్లతో దేవర మూవీ 5th ప్లేస్ తీసుకుంది. మరి వీటిలో ఏ రికార్డ్ని బ్రేక్ చేస్తుందో ఇంకో 2 రోజుల్లో తేలిపోతుంది. మరి పుష్ప మూవీ డే 1 ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.